హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఎలా అయినా అపూర్వ హెయిర్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఫ్యాక్టరీ దగ్గర శోభాచంద్ర స్కెలిటన్ దొరుకుతుంది అండ్ ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. ఆ బ్రేస్లెట్ ఖచ్చితంగా అపూర్వదే అని ప్రూఫ్ ఉంది. కానీ అపూర్వనో కాదు, ఇంకొకరి పేరు కూడా చెప్పొచ్చు కదా. అందుకే బ్రేస్లెట్పై డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. అందులో 2 డిఎన్ఏస్ దొరికాయి. ఒకటి శోభాచంద్ర గారిది, ఇంకొకటి ఎవరో అన్నోన్ వ్యక్తిది. ఆ సెకండ్ డిఎన్ఏ అపూర్వ డిఎన్ఏ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడ్డానికి అపూర్వ డిఎన్ఏ కావాల్సి వస్తుంది భూమికి. సో అపూర్వాని ఫాలో అవుతుంది భూమి. తన రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఎలా అయినా అపూర్వ వెళ్ళాలి, అది అది నేను చేయాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటే అపూర్వ అప్పుడే తన తల కోమ్ చేసుకొని అక్కడే ఆ కోమ్ పెట్టేసి వెళ్ళిపోతుంది. అపూర్వ, అయిపోయావు నా చేతిలో, ఇప్పుడు ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని అలా ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా ఆ దువ్వెనకి ఉన్న హెయిర్ని తీసుకొని ఒక ప్లేస్లో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి, గగన్ ఇద్దరూ కలిసి అలా నాట్య కళా మండపానికి బయలుదేరాలని ఫిక్స్ అవుతారు. బావా, నువ్వు మాత్రం నాతో క్లోజ్గా ఉన్నట్టే నటించు, ఎందుకంటే తెలుసు కదా మళ్ళీ వాళ్ళు అని అంటారు. ఇదిగో ఒకసారి చెప్పావు, అన్నిసార్లు చెప్పకు అని అంటారు గగన్. ఇదిగో ఇలా నాపై చిరాగ్గా ఉండకూడదు మరి అని అంటుంది భూమి. సరేలే అని అంటారు గగన్. ఇంకలా బావా బావా మర్చిపోయాను, దారి మధ్యలో ఒక చిన్న పనుంది, అక్కడ కారాపవా అని అంటారు. ఏంటి, నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా అని అంటారు. అలాంటిదేం కాదు ప్లీజ్ అని అనేసరికి ఇంకా సరే అని చెప్పి కార్ ఆపుతారు గగన్. అప్పుడే సీఏ కనబడతారు. ఆ రోజు నేను ఈయనని సేవ్ చేసిన సీఎంఏ కదా, సీఏఏ కదా, ఇక్కడున్నారేంటి అని చూస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే సార్, ఇదిగోండి సార్, మీరు చెప్పినట్టే డిఎన్ఏ మొత్తం కలెక్ట్ చేశాను, ఈ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేశాను, మీరు ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేయండి అని అంటారు. ఈ డిఎన్ఏ ఒక్కసారి ఆ బ్రేస్లెట్ పై ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ అయితే ఆ అపూర్వనే అసలైన నిందితురాలని ప్రూవ్ చేయకుండా ఎవ్వరూ ఆగరు. అప్పుడు అప్పుడు అందరినీ నమ్మించచ్చమ్మా అని ఇంకా అలా సిఐ ఆ హెయిర్ శాంపిల్స్ని తీసుకొని ల్యాబ్కి వెళ్ళిపోతారు. ఏంటవి అని అడుగుతారు గగన్. చెప్తాను బావా, ఆ అపూర్వనే మా అమ్మని చంపింది అనడానికి సాక్ష్యం ఆ డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయిందనుకో, అపూర్వనే మా అమ్మని చంపింది అని అందరికీ తెలుస్తుంది, ముఖ్యంగా నాన్నకు తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నాన్నకి తను మిమ్మల్ని మనల్ని దూరం పెట్టి ఎంత తప్పు చేశారో అని అంటుంది. ఓ అలా అంటావా, సరేలే అని ఇంక గగన్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిసి అక్కడికైతే నాట్యకళా మండపానికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి అలా ఇంకా గగన్, నమస్తే మేడం, మీ గురించి నాకు నా వైఫ్ అంతా చెప్పింది అని అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, మీరు చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు, మీ పెయిర్ చాలా బాగుంది అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట గగన్ భూమి వైపు. భూమి, రాబావా ఇద్దరం ఆశీర్వాదం తీసుకుందామని ఇద్దరు కలిసి ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటారు. అలా ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ఇదిగో ఈ సిగ్నేచర్ అనేది మీది ఇక్కడ ఖచ్చితంగా కావాలి, ఈ ఫామ్పై మీ సైన్ ఉంటేనే అక్కడ ఎలో చేస్తారు. అది మాత్రమే కాదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అని ఇద్దరికి అన్ని ఫార్మాలిటీస్ చెప్తారు. తప్పకుండా మేడం, తప్పకుండా, మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తుంది భూమి. గగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి నాన్న అని దగ్గరికి వచ్చేలేపు, ఆగు ఆగు, నువ్వింకా నన్ను మోసం చేయాలని చూడొద్దు, సాక్ష్యాలన్నీ అపూర్వకు వ్యతిరేకంగా చెప్పి మీ అమ్మ కేసులో అపూర్వని నిందితురాలని చేద్దామనుకుంటున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా భూమి అయితే షాక్లో ఉండిపోతుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు, ఆయన అపూర్వని నేను అనేసరికి ఇంకా ఇంకా అపూర్వ విషయంలో నువ్వు ఏం చేయాలనుకున్నా నేను మాత్రం చూస్తూ ఊరుకొని చెప్తున్నా అని గట్టిగా చెప్తారు. నేను నేను అలా అనటం లేదు నాన్న, అది అని అనేలోపు, అయినా నువ్వు ఆ గగన్ గారిని కలవడానికి వెళ్ళావా వెళ్ళావా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. అది నాన్న అంటే అని అనేలోపు, చూడు, గగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావో నాకు నిజం చెప్పు, అప్పుడు మాత్రమే
నేను ఖచ్చితంగా నిన్ను చెప్తాను, లేకపోతే అని అనేసరికి చెప్తాను నాన్న, చెప్తాను. ఎందుకంటే అమ్మ ఆశయం కోసం వెళ్ళాను అని జరిగిందంతా చెప్తుంది. ఇలా పార్ట్నర్స్గా ఉన్నాం కాబట్టే వెళ్ళాను అని చెప్తుంది. నీ మాటలు నేను నమ్మాలంటావా? సరే, నమ్ముతాను. కానీ వాడితో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకో అని అంటారు. భూమి, నాన్న, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి మేము అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి అప్లై చేసిన తర్వాత పార్ట్నర్షిప్ విత్డ్రాల్ చేస్తే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఏదో తప్పు ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారని మాపై వాళ్ళకి డౌట్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ నాన్న ఈ విషయంలో అని అంటుంది. పాపం భూమి, నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం నీ మాటలు వినను భూమి. ఖచ్చితంగా నువ్వు ఎలా అయినా వాడితో సంబంధం తెంచుకోవాల్సిందే, అది ఏ పరంగా అయినా అని గట్టిగా చెప్తారు శరత్చంద్ర. పాపం భూమి ఏమో అలా కుప్పకూలిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అండ్ మీరా ఇంటికి రీచ్ అవుతారు. ఏంటి మీరా, నువ్వు పడిపోయిన విషయం మీ అన్నయ్యతో చెప్తావా అని అడుగుతారు. అబ్బే, నేనెందుకు చెప్తాను, కానీ ఒకటి, మీరు గనక నేను చెప్పించేయకపోతే నిజంగా చెప్తాను అని అంటుంది. ఏం చేయమంటావు అని అడుగుతారు. చెప్తాను, నేను చెప్పినవన్నీ చేయాలి. మీరు శారదతో ఎలా మాట్లాడతారో నాతో కూడా అలాగే మాట్లాడాలి. శారదని ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలాగే చూసుకోవాలి అని అంటుంది. నీకు ఇదేం అన్యాయంగా అనిపించటం లేదా? శారద ఎంతో దూరంగా ఇన్నాళ్ళు నాతో ఉంటుంది, అయితే నీ నుండి కూడా నన్ను వచ్చేయమంటావా అని అంటారు. ఒక్కసారిగా ఇంకలా షాక్ అయిపోతుంది మీరా. అంటే నన్ను వదిలేస్తారా అని అంటుంది. అవును, శారదని కూడా వదిలేశాను కదా, అలాగే నిన్ను కూడా వదిలేయమంటావా అని అంటారు. అలా అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, మీరు మీలాగే ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా. ఏంటో ఒక్కొక్కరితో కంపేర్ చేసుకోవడం బాగా ఎక్కువైపోయింది అని చెప్పి ఇంకలా సైలెంట్గా ఉండిపోతారనమాట అపూర్వ విషయంలో అండ్ మీరా విషయంలో కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా శారద పూరి దగ్గరికి వస్తుంది. వచ్చి, అమ్మ పూరి, నీకు ఒక విషయం చెప్పనా? ఆ ధ్రువ, తార వీళ్ళందరూ మనకు సరిపడతారా? నాకెందుకో తారని చూస్తుంటే మన ఇంటికి కరెక్ట్ కోడలు కాదు అనిపిస్తుంది. మీ అన్నయ్య వ్యక్తిత్వాన్ని తను మార్చేస్తుంది. నీ స్వార్థం కోసం ఆ వ్యక్తిత్వాన్ని మార్చడం కరెక్ట్ అంటావా అని అంటారు. ఏంటమ్మా, నాకు పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? నేను ప్రశాంతంగా ఉండడం నీకు అసలు ఇష్టం లేదా? ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇంతలా ఇంతలా బాధ పెడుతున్నావు? అయినా నాకంతకు మించి ఒక మంచి అబ్బాయి దొరుకుతాడా అని అంటారు. ఎందుకు దొరకరమ్మా, ఖచ్చితంగా దొరుకుతారు. కావాలంటే ఒకసారి ఈ అబ్బాయిని చూడు, చూడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, వీళ్ళమ్మా నాన్న కూడా చాలా మంచివారు. నాకు గుళ్ళో మనకు తెలిసిన ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ సంబంధాన్ని తీసుకొచ్చింది. నిన్ను వీళ్ళు చాలా బాగా చూసుకుంటారమ్మా అని అంటారు. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును నాన్న, ఒకసారి ఈ సంబంధం చూడు, ఖచ్చితంగా వీళ్ళు పూరిని బాగా చూసుకుంటారా, కావాలంటే ఒకసారి పెళ్లి చూపులకి రమ్మని చెప్పు అని అంటారు. అది కాదమ్మా, ఆల్రెడీ ధ్రువ అని అనేసరికి, ఏరా, ఈ ప్రపంచంలో మంచివాడు ఒక ధ్రువానే ఉంటాడా ఏంటి? వేరే వాళ్ళు ఉండరా? అలాంటప్పుడు ధ్రువానే ఎందుకు? నీకు కావాల్సిందేంటి? పూరిని బాగా చూసుకునేవాడు దొరుకుతాడు అనే నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. అమ్మ చెప్పిందంటే ఇది కొంచెం నమ్మాల్సిన విషయమే, కాబట్టి ఒకసారి చూద్దాం పూరి అని అంటారు. ఏంటన్నయ్య, నువ్వు కూడా అమ్మ మాటలే వింటున్నావా అని అంటారు. అది కాదమ్మా, పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం, అలాంటి బంధాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు కదా, అందుకే నేను కూడా ఇలా అంటున్నాను. ఒకసారి రేపు అతని ఇంటికి పిలుద్దాం అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట పూరి. లేదు, ఖచ్చితంగా ఈ అమ్మ ఖచ్చితంగా నా జీవితం నాశనం చేయాలనుకుంటుంది. అన్నయ్య కూడా అమ్మ మాటలకే తల వంచుతున్నాడు. ఇలా జరగకూడదు అని పూరి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా వెంటనే పూరి అయితే అలా ధ్రువాన్ని ఒక ప్లేస్కి పిలిపించుకుంటుంది. ఏమైంది పూరి, ఎందుకు నన్ను ఇలా పిలిచావు అని అడుగుతారు. ఎందుకంటే నేను ఈ జీవితంలో మాట్లాడేది మీతోనే ఆఖరిసారి మాట్లాడాలనుకుంటున్నాను, అందుకే పిలిచాను అని అంటారు. ఏంటి ఆఖరిసారా? ఏం మాట్లాడుతున్నావు పూరి అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ధ్రువ, ఏం మాట్లాడుతున్నావు పూరి అని అంటారు. ఇదిగో పాయిజన్ కూడా తెచ్చుకున్నాను అనేసరికి, హే పూరి పక్కకి, అసలు ఏమైంది పూరి అని అడుగుతారు. ఇంకా ఏం కావాలి, మా అమ్మ ఎవరో ఆంటీ చెప్పారని నాకు ఇంకొక సంబంధం చూస్తున్నారు, ఆ సంబంధం
ఒక్కసారి ఫిక్స్ అయితే మాత్రం ఇంకా ఖచ్చితంగా నన్ను ఆయన పెళ్లి చేసుకుంటాడు. అలా జరిగిందంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను కదా. అందుకే చెప్తున్నాను, నేను మిమ్మల్నే ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కావాల్సింది మీరే అని పూరి చెప్తుంది. ఇంకా ధృవ కూడా పూరి గురించి అన్నీ ఆలోచించుకుంటారు. ప్లీజ్ నా మాట వినండి, నన్ను పెళ్లి చేసుకోండి, లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది. సరే, నేను నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంకా అలా ఒక గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని అయితే వస్తారు. ఒక్కసారిగా అలా ఇంకా పూరి అండ్ ధృవల పెళ్లి జరిగిపోతుంది. తార షాక్ అయిపోతుంది. అన్నయ్య, ఏంటి నువ్వు అప్పుడే పూరిని పెళ్లి చేసుకొని రావడం ఏంటి? ఇప్పుడు గగన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని అడుగుతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడమ్మా, నేను చెప్తున్నాను కదా, గగన్ గురించి నాకు తెలుసు అని ఇంకా గగన్ అయితే పెళ్లి చేసుకుంటాడని చెప్పడానికి ధృవ మాటిస్తారు. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట తారా. ఇంకా అలా గగన్ కూడా ధృవ పెళ్లి చేసుకోవడంతో హ్యాపీగా ఉంటారు. నువ్వు ఇలా ఎందుకు చేసావో నాకు తెలీదమ్మా, కానీ ఒకటి మాత్రం నిజం, నీకు తనకి పెళ్ళయింది, నా చేతులతో నీ పెళ్ళి జరిపించలేకపోయానని చాలా బాధగా ఉంది. కానీ ఆ బాధని నేను పక్కన పెడుతున్నాను. ఎప్పుడు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పాపం గట్టిగా చెప్తారు గగన్. ఇంక పూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు మళ్ళీ డ్యాన్స్ అకాడమీకి వెళ్ళి ఇంకా అలా డ్యాన్స్ అకాడమీలో అయితే అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇంక రిహార్సల్స్లో అమ్మ భూమి, నీ వచ్చిన నాట్యాన్ని నీ భర్తతో కలిసి చేయమ్మా అని అంటారు. "ఆ, ఓకే మేడం" అని చెప్పి వాళ్ళ భర్తతో అంటే గగన్తో కలిసి ఇంకా హ్యాపీగా ఆ నాట్యం అయితే చేస్తుంది. గగన్ భూమి ఇద్దరు అలా ఒకరికొకరు క్లోజ్గా వస్తుంటే అది చూసి సునంద అంటే ఈ శోభాచంద్ర వాళ్ళ ఫ్రెండ్ ఆవిడైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా వీళ్ళిద్దరిని దగ్గర చేయడానికే నేను కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను, కానీ వాటి వల్ల ఎలాంటి తప్పు లేదు, వీళ్ళకి మంచి జరుగుతుంది, భూమి జీవితం నాశనం అవ్వకూడదు అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సునంద. ఇంకా అలా భూమి గగన్ అయితే బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ దగ్గరికి వచ్చి భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. "ఆ, ఏం లేదు బావా, నువ్వు ఇవాళ నాకు చేసిన హెల్ప్కి నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అందుకే నిన్ను హక్ చేసుకున్నాను" అని పాపం ఎంతో హ్యాపీగా హక్ చేసుకొని చెప్తుంది. అదంతా విని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. కానీ నువ్వు ఇంత మంచిదానివైతే ఎందుకు ఎందుకని నా చెల్లెలి విషయంలో ఇంతలా ఇంతలా మోసం చేశావు అని అడుగుతారు. బావా, ఎలా అయితే అపూర్వని తను చంపిందో నీ విషయంలో కూడా అలాగే జరిగింది, కాబట్టి నా మాటలు విను, ఇదంతా కావాలనే అపూర్వ చేసిన కుట్ర, ఆ కుట్రని ఖచ్చితంగా నేను తిప్పికొడతాను. మా అమ్మని చంపింది అపూర్వ అని, ఇటువైపు ఇది అపూర్వ అని నేను ఖచ్చితంగా మీకు చెప్పే పని చేస్తాను. అపూర్వ అనేదంతా చేసింది అనే విషయాన్ని నేను తెలిసేలా మీకు ఖచ్చితంగా చేస్తాను అని పాపం భూమి గగన్కి మాటిస్తుంది. గగన్ అలా సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. గగన్ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటే భూమికి సిఐ నుండి కాల్ వస్తుంది. మేడం, డిఎన్ఏ టెస్ట్ జరిగింది. ఈ డిఎన్ఏ టెస్ట్లో క్లియర్గా అపూర్వ డిఎన్ఏ బ్రేస్లెట్పై ఉన్న సెకండ్ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు మనం అఫీషియల్గా అపూర్వని అరెస్ట్ చేయొచ్చు మేడం అని అంటారు. ఒక్కసారిగా ఎంతో అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా అలా సిఐ అయితే అపూర్వ దగ్గరికి అయితే వస్తారు. వచ్చి, మేడం, మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నాం అని అంటారు. ఏంటి, కస్టడీలోకి ఎలా నన్ను తీసుకుంటారు? మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు. అవును, మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు శరత్ చంద్ర. సార్, ఒకసారి చూడండి, బ్రేస్లెట్పై దొరికిన డిఎన్ఏ ఈవిడ డిఎన్ఏ రెండు మ్యాచ్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు క్లియర్గా సంబంధం ఉంది, తన్ని మేము కస్టడీలోకి తీసుకోవాలి, రండి అని చెప్పి ఇంకా అలా తీసుకొని వెళ్తారు. ఇంకా అలా ఇన్స్పెక్టర్ అండ్ సిఐ ఇద్దరు కలిసి అపూర్వని తీసుకువెళ్తూ ఉంటే శరత్ చంద్ర షాక్లో ఉండిపోతారు. భూమి మాత్రం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.